అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. పర్ణశాల దగ్గర రేవు కట్టించాం కదండీ! దానికి ఏదన్నా కలర్ వేయిద్దామని అనుకుంటున్నాము. అయితే ఉదయం చూసేసరికి ముందు రోజు అలా ఒక ఫస్ట్ గట్టు వరకు వాటర్ వచ్చేసేసున్నాయన్నమాట అండి. చాలకి నీళ్లు వెళ్తుంటే మళ్ళీ తగ్గుతూ ఉంటాయి. మళ్ళీ నీళ్లు వదిలినప్పుడు పెరుగుతూ ఉంటాయి అని చెప్పారు. సరే మార్నింగ్ తగ్గినప్పుడు పెయింట్ వెయ్యయ్యా అని పెయింటర్‌కి చెప్పాము. ఈరోజు ఉదయం పర్ణశాల దగ్గరికి వచ్చేసరికి ఈ రేవుకే పెయింట్ వేస్తూ ఉన్నాడనమాట అండి. ఇదిగోండి చూసారా వాటర్ కొంచెం లాగేసింది. ఇంకా కొద్దిగా అవతల వెంపు కొద్ది వాటర్ ఉన్నదనమాట. ముందైతే వైట్ వాష్ వేసేయాలి కదండీ! వైట్ వేసేస్తున్నాడు. తర్వాత దీనికి ఏం కలర్ వేయించాలి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదండి. కొంచెం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అందంగా కనపడటానికి అంటే దూరం నుంచి చూసినా కనపడటానికి వీలుగా ఏదన్నా కలరు సెలెక్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అయితే నేనైతే టెర్రకోటా రంగు వేసి ముగ్గులు వేద్దామని అనుకుంటున్నానండి. మా వారేమో పసుపు ఎట్లానో మిగిలింది కదా పెయింట్ అది వేసేద్దాము అని అంటున్నారు. పసుపు మీదైతే ముగ్గులు కనపడవు కదా! అందుకని యెల్లో కాకుండా టెర్రకోటా రంగు అంటే మెరూన్ రెడ్ ఉంటుంది కదా! ఆ రెడ్ వేయిద్దామని అనుకుంటున్నాను. అప్పుడంతా కూడా ఒకటే యూనిఫామ్‌గా కూడా ఉంటుందండి. అంతగా యెల్లో మిగిలితే ఆ పోల్స్‌కిను వెనక గోడ ఉన్నది కదండీ! దానికి వేద్దాంలే అని చెప్పేసి నేనేమో టెర్రకోటా కలర్‌కే ఫిక్స్ అయ్యానండి. కొంచెం తగ్గినాయి నీళ్ళే. నిన్న ఈ గట్టు వరకు వచ్చేసినాయి. మళ్ళీ మేడం మళ్ళీ అది దొరికినప్పుడు అంతే. మేకలు చూడండి ఎన్ని వచ్చినాయో. ఇలా చూడండి ఒక మేకలు మీ మేకల్ని వీడియో తీస్తున్నాను. బుడద అన్నట్టుగా సుధాకర్ చూడు ఎంత ఈజీగా పట్టుకున్నాడు. ఒకరోజు మర్చిపోతే చాలు మొత్తం నవిలేస్తుంది. అక్కడ బోల్డ్ అని మొక్కలు ఉంటాయి. కృష్ణయ్య ఉంటాడు, నువ్వు వస్తావా? అరవట్లేదు ఏంటిది వెళ్ళిపోతే కయ్యి అంటుంది మళ్ళీ అంటుంది. ఇది కూడా ఇది అవి కూడా ఇదే వేసేద్దామా? ఎల్లో వేద్దామా పైన? చిన్న రెడ్డే వేద్దాం, ఎందుకంటే అప్పుడు ఎర్రమట్టి పైన కనపడుతుంది. ఇంకేదన్నా కలర్ అంటే కొంచెం అమ్మరు కదా కలరు. అంటే ఏ బ్లూ లాంటిదో వేస్తే బాగుంటుంది. దడిచినా పర్లేదా ఇక్కడ ఈ గట్టు అది ఇప్పుడు తడిపినా పర్లేదా అంట. ఇలా కొంచెం పడుతున్నాయి, పర్లేదు. అంతా కూడా ఫస్ట్ వైట్ వేసేసారు. ఈ వైట్ తర్వాత దీని మీద రెడ్
రెడ్ పెయింట్ వేస్తారనమాట. టెరకోటా కలర్ వేయిద్దాం అనుకుంటున్నాను. అబ్బో, ఎండకి ఎంత తెల్లగా కనిపిస్తోందండి. దీనికి కూడా టెరకోటానే వేసేద్దామని అనుకుంటున్నాము. ఇక ఇప్పుడైతే లంచ్కి బయలుదేరిపోయాము. ఆంజనేయ, వెళ్ళొస్తాం తండ్రి. ఎండ చాలా తీక్షణంగా ఉందండి. కాకపోతే ఇక్కడ ఎంత ఎండ ఉన్నా కనపడదండి, చల్లగా ఉన్నట్లే ఉంటుంది. బహుశా మొక్కల వల్ల అనమాట. మొక్కలు అలానే వాటర్ వల్ల. వాటర్ అంత ఫుల్ వాటర్ ఉంటే ఎండ ఏం తెలుస్తుందండి. ఇదిగోండి మన పెరట్లో పొనగంటి కూర, పెసరపప్పు కర్రీ అనమాట. ఈ పొనగంటి కూర తెగ తినేసేస్తున్నామండి. మరి అక్కడ పర్ణశాలలో మొత్తం పెరడంతా కూడా పొనగంటి ఆకే ఉన్నది. వాళ్ళంత కోసుకుని వస్తున్నాను. కోసేది ఏముండదు, చేతితో పీకితే వచ్చేసేస్తుంది. అది కొయ్యటం కూడా ఈజీనే. పొనగంటాకు, పెసరపప్పు ఏపుడు. ఇదిగోండి రసము. ఇదిగోండి పొనగంటి కూర వండుకోవటమే కాదండి, తినేది కూడా ఓ పద్ధతి ఉంటుంది. రైస్ తక్కువ, ఈ కూర ఎక్కువ తినాలన్నమాట. ఒక 2-3 ముద్దల్లో మొత్తం ఈ కూర అంతా కలిపేసుకోవాలి. ఈవేళ నేను ప్రేమ బాబాయ్ భోజనానికి, మా వారికి భోజనాలు ఉన్నాయి. 60-40 ప్రేమ బాబు నేతిలో ఈదు నాన్న. ఈదుతున్నాం. మా వారికి ఈవేళ భోజనాలండి. నేను కూడా వెళ్ళాలి కానీ ఎండకి వెళ్ళలేకపోతున్నానండి. పక్కనే, నిజానికి మన ఇంటి పక్కనే అనమాట. అక్కడికి వెళ్ళి వచ్చేసరికి, పర్ణశాలకి వెళ్ళి వచ్చేసరికి ఇంకా నీరసం వచ్చేసింది అనమాట. వద్దులే అని చెప్పి పెసరపప్పు ఉడకపెట్టి ఉంచింది వారం. ఇదిగోండి ఈ కూర వండుకున్నాం. నిన్నటి పప్పు కూడా ఉందిలేండి. నిన్నటి దాచుకోవటం, ముందు రోజు దాచుకోవటం మన ఆడవాళ్ళకి ఎంత ఇష్టమోనండి. ఈ మగవాళ్ళు ఏమో అంటారు, నిన్నటిదా పప్పు మొన్నటిదా అంటూ ఉంటారు. భోంచేసి ఒక గంటసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్కో ఎప్పుడో వెళ్దాము తాపిగా అని అనుకున్నామండి. మా వారు కూడా భోజనానికి వెళ్ళారనమాట, ఫంక్షన్కి. ఆయన భోంచేసి వచ్చారు. కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నాము. ఇంతలోకే పర్ణశాల దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం వెనక మెష్ వేయటానికి పోల్స్ వేశారు కదండి. వాళ్ళు ఫోన్ చేశారనమాట, మెష్ వేసేస్తున్నాం మేడం గారు, వస్తారా అని చెప్పి. అసలు ఈ మెష్ ఎలా వేస్తారో చూడాలి అని అనుకున్నాను అనమాట. వస్తున్నాను బాబు అని మేము కొంచెం తయారయ్యి వెళ్ళేసరికి మొత్తం మెష్ అంతా వేసేసారండి. ఇదిగోండి మేము వెళ్ళేసరికి మెష్ అంతా కూడా కట్టేశారండి. అంటే ఈ పోల్స్ ఆల్రెడీ పాతే ఉంచారు కదా, వాటికి ఈ ఇనప మెష్ రౌండ్ లాగా వస్తుంది అనమాట అండి. దాన్ని అలాగా మొత్తం ఎల్ షేప్లో కట్టేసేసారండి. అంటే ఒక ఎల్ షేప్కి వచ్చి సిమెంట్ వాల్ వచ్చింది కదా, ఒక ఎల్ షేప్ వచ్చి ఈ మెష్ వేయించామన్నమాట అండి. ఇది కూడా అడుగుల లెక్కనే ఛార్జ్ చేశారండి. అడుగు వచ్చి 40 రూపాయల చొప్పున ఛార్జ్ చేశారు. ఈ మెష్ ఎలా వేస్తున్నారో చూడాలని అనుకున్నానండి. ఎందుకంటే తోటలో కూడా ఇలాగా ఫెన్సింగ్ వేయించాడు ప్రేమ, సేమ్ ఇదే మెష్ అండి. కాకపోతే అవి సిమెంట్ పోల్స్ కావు, రాళ్ళు అనమాట అండి. పిడుగు రాళ్ళ నుంచి ఆ రాళ్ళ పోల్స్ తెప్పించాడు అనమాట మన తోటలోకి. మీకు ఐడియా ఉంటుంది, ఈసారి వెళ్ళినప్పుడు క్లియర్గా చూపిస్తానులేండి. ఇక్కడైతే సిమెంట్ పోల్స్కి మెష్ వేశారు. ఆ మెష్ ఎలా వేశారు అన్నది నేను అక్కడ చూడలేదు, ఇక్కడ చూద్దామని అనుకున్నాను. కానీ మేము వెళ్ళేసరికి మెష్ వేసేసేసరికి, అయ్యో నేను వీడియో తీసుకునేదాన్నండి మెష్ వేయటం అని వారితో అంటే, ఎదర వేస్తాం కదండి అప్పుడు తీసుకుందరు కానిలేండి వీడియో, మరి నాకు ఐడియా లేదు అని చెప్పారనమాట. ఎదరంటే ఇక్కడ ఉన్న చూడండి ప్రహరీ కూడా ముందు కూడా మనకి ఫెన్సింగ్ ఉండేది, ఆ ఫెన్సింగ్ని కంటిన్యూ చేసేద్దాం అనుకుంటున్నాండి. మెష్ ఇలా ఉంటుందన్నమాట.
మిమ్మల్ని కూడా తీసేస్తున్నాను. నీ పేరేంటి బాబు? లోకేష్ రెడ్డి. టక్క అరగంటలో చేసేస్తున్నారండి మొత్తం. ఒక అరగంటలో మొత్తం ఫినిష్ అయిపోతుంది తెలుసా. ఈయనేమో గిరి గారు మనకి మొత్తం ఆ వాళ్ళు అన్నీ కూడా ఆ పక్కన వెంచర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇటు పక్కన వాళ్ళకి మొత్తం ఈ గొరగన్నమూడు అంతా కూడా ఈయనే చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా కూడా ఎక్కడో చేస్తున్నారు, మండవల్లి పెద్ద పెద్ద వెంచర్లకి అన్నిటికీ చేస్తారనమాట. గోడలు మెష్లు అన్నీ ఈయనే వేస్తారు. ఓకే అండి. ఇదిగో ఇది అనమాట అండి వాళ్ళది కృష్ణ సిమెంట్ ప్రోడక్ట్స్. ఇక్కడ అంతా కూడా వీళ్ళే వేస్తారు. అగో చూసారా అవతల మొత్తం పొడవు అది చాలా లోపలికి ఉంటుందండి. ఎప్పుడన్నా చూపిస్తానులేండి లోపల వెంచరు. చాలా పెద్ద వెంచర్ అది. అదంతా కూడా గిరిగారే వేసేది. ఈరోజు పెయింట్లు వైట్ వాష్లు ఆల్మోస్ట్ అయిపోయినాయండి. ఇటు పక్కన నడకదారి ఉన్నది చూడండి, అక్కడ మాత్రం అతను వేయలేదనమాట. అక్కడ కూడా వైట్ వాష్ వేసేసేయి బాబు, మొత్తం ఇంకా అదొక్కటే వెక్కిరిస్తున్నట్టు ఉంటుంది లేకపోతే అని చెప్పాను అనమాట. రేపు వచ్చి దీని మీద కలర్స్ వేస్తాడండి. ఉదయం వైట్ వాష్ వేసినప్పుడు ఇక్కడ వాటర్ ఆ మూలకి వచ్చేసి ఆగి ఉన్నాయన్నమాట అండి. అందువలన అక్కడ వైట్ వాష్ వేయలేదు. ఇప్పుడు చూడండి వాటర్ దిగువకి వెళ్ళిపోయింది. మనం చూస్తుండగానే వాటర్ పై వరకు మెట్టు వరకు వస్తుందండి. మళ్ళీ చాలల్లోకి వెళ్ళేటప్పటికి దిగిపోతూ ఉంటుంది అనమాట. సరే ఇప్పుడు వాటర్ లేదు కదా అని మళ్ళీ వైట్ వాష్ పూర్తిగా వేస్తాడు అనమాట అండి. ఇప్పుడు సూర్యుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాడు. ఇదిగోండి మన పక్కనే మారేడు దళాల చెట్టు ఉంటుందని చెప్పాను కదండి. మొన్నటి వరకు బాగాలేదండి ఆకులు. ఇప్పుడు చూడండి చక్కగా వర్షాలు పడ్డాయి కదా, చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. శివయ్య తండ్రి, శివయ్య కోసం మా వారు ఏంటో ఈ నీళ్లు తాగితే మంచిది నానబెట్టుకుని అని అంటున్నారు. మూడేసి ఆకులు భలే ఉంటాయండి ఇవి చక్కగాని. అందుకనే త్రిదళం అంటారు కదా. ఇక చూడండి హనుమయ్య, బాయ్ హనుమయ్య. ఇలా ఉందండి. రేపటికి ఇంకా మారుతుంది. అంటే బార్డరు అన్నీ కూడా కట్టేస్తారు కదా, రేపటికి ఇంకా మారుద్ది. ముత్యాలమ్మ తల్లి వెళ్ళొస్తానమ్మా.